హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి విడుదలైన ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి అయితే, కౌన్సిలింగ్ నోటిఫికేషన్ గురించి అయితే నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ సీట్లకైతే ఈ నోటిఫికేషన్ అనేది అనమాట. దానిలో రిజిస్ట్రేషన్ గురించి మరియు ఫీజెస్ అన్ని డీటెయిల్స్ అయితే నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ముందుగా మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే 9వ తేదీ 8వ నెల 2024 నుంచి 16/8/2024 సాయంత్రం 6 వరకు అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీకు కౌన్సిలింగ్ ఫీజు వచ్చి ఓసీ బీసీ వాళ్ళకి 2,950 మరియు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2,360 ఉంటుంది. మరియు బ్యాంక్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రాగా మీకైతే కట్ అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో లేట్ అయినా, లేదంటే లేట్ ఫీగా అయితే మీకైతే 20,000 రూపాయల లేట్ ఫీని అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ 16వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేకుండా ఉంటారో వాళ్ళు తర్వాత చేసుకోవాలనుకుంటే వాళ్ళు మాత్రం 20,000 ఫైన్ మరియు 2,950 రూపాయల లేట్ ఫీ అయితే పే చేసి వాళ్ళైతే ఈ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట. ఇందులో మీకు కావాల్సిన డాక్యుమెంట్లు కూడా నేనైతే మీకు చెప్తాను. మీకు ఇక్కడ మినిమం కట్ ఆఫ్ స్కోర్ ఫర్ ద నీట్ యూజీ 2024 నీట్లో వచ్చిన మార్క్స్ను బేస్ చేసుకొని మనకు ఈ ఎంబీబీఎస్ సీట్స్ అనేటివి కేటాయించడం జరుగుతుంది కదా. అందులో ఎవరెవరికి ఎన్నెన్ని మార్క్స్ వచ్చి ఉండాలనేది నేను ఇక్కడ చెప్తాను. జనరల్ కేటగిరీలో 15th పర్సెంటేజ్ వచ్చి 720కి 162 అయితే వచ్చి ఉండాలి. అలాగే పర్సన్ విత్ డిసేబిలిటీ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 144 అయితే వచ్చి ఉండాలి. 161 నుంచి 144 లోపల. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 161, 127 నుంచి 161 అయితే ఈ కట్ ఆఫ్ మార్క్స్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని మాత్రమే ఈ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి అయితే తీసుకుంటారు. మిగతా వాళ్ళు అయితే నాట్ క్వాలిఫైడ్ అనమాట. అలాగే ఇది కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్ ఓన్లీ అనమాట. అంటే 15% ఆల్ ఇండియా కోటా ఉంటుంది కదా, అది కాకుండా మరియు సెంట్రలైజ్డ్ ఆల్ ఇండియా కోటా 15% పోను రిమైనింగ్ ఈ కాంపిటెంట్ కోటాలో అనేది ఈ ఎంబీబీఎస్ సీట్స్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 2,485 గవర్నమెంట్ సీట్లు మరియు 2,850 ప్రైవేట్ మెడికల్ సీట్లు అయితే ఉన్నాయి. దీనికి 150 అదనపు సీట్లు అయితే కేటాయిస్తున్నారన్న వార్తలు అయితే ఉన్నాయి. కాబట్టి దాదాపు 6,000 ఎంబీబీఎస్ మెడికల్ సీట్లకైతే భర్తీ చేయడానికి ఇవైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 50% జనరల్ కేటగిరీకి కేటాయిస్తారు. అలాగే 10% ఈడబ్ల్యూఎస్ కోటా కింద అయితే భర్తీ చేస్తారు. అలాగే 15% ఆల్ ఇండియా కోటా కింద అయితే ఈ సీట్స్ని అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందనేది నేను ఇప్పుడైతే చెప్తాను. ఆల్ ఇండియా మెడికల్ కాలేజెస్లో కాంపిటెంట్ అథారిటీ కోటాలో అయితే మీకు 15,000 అయితే పర్ యానం అయితే ఫీజు ఉంటుంది. అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పర్మిటెడ్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2024లో అయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి ఎంబీబీఎస్లో 15,000, అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కేటగిరీలో 12 లక్షలు మరియు ఎన్ఆర్ఐ కేటగిరీ కింద మీరు సీటు పొందితే దానికి 20 లక్షలు పర్ యానం అయితే ఫీజు అయితే ఉంది. అలాగే పద్మావతి మెడికల్ కాలేజ్ అటానమస్ కాబట్టి దానికైతే సపరేట్ ఫీజ్ స్ట్రక్చర్ అయితే ఉందన్నమాట. కాంపిటెంట్ అథారిటీ కోటాలో మీకు సీట్ వస్తే 60,000 రూపాయలు అయితే మీరు సంవత్సరానికి ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఐ కోటా అయితే సంవత్సరానికి 25 లక్షల రూపాయలు అయితే ఫీజు అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. మరియు అన్ఎయిడెడ్ మైనారిటీ నాన్ మైనారిటీ కాలేజెస్లో అయితే కాంపిటెంట్ అథారిటీలో 16,500, అలాగే కేటగిరీ బి మేనేజ్మెంట్ కోటాలో అయితే సంవత్సరానికి 13,20,000 రూపాయలు అయితే ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఐ కోటాలో 30 లక్షల ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇది బీడీఎస్ కోర్సుకు సంబంధించిన ఫీజ్ డీటెయిల్స్ అనమాట. ఫీ స్ట్రక్చర్ ఇది సంవత్సరానికి అయితే 9,000 రూపాయలు ఆల్ ఇండియా గవర్నమెంట్ కాలేజెస్లో అయితే ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్లో 14,300 ఉంటుంది. అలాగే మేనేజ్మెంట్ కోటాలో 4,40,000
మరియు ఎన్ఆర్ఐ కోటాలో 13,20,000గా వాటిని ఫీజు అయితే డిసైడ్ చేయడం జరిగింది. ఈ బీడీఎస్కి సంబంధించి. అలాగే దీనికి ఎలిజిబిలిటీ వచ్చి ఇంటర్లో అయితే 55% మార్క్స్ అయితే స్కోర్ చేసి ఉండాలి అన్ని సబ్జెక్టులో. ఇంటర్మీడియట్లో 55 అన్నాను, 50% సైన్స్ సబ్జెక్ట్లో స్కోర్ అయితే చేసి ఉండాలి ఓసీ వాళ్ళు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చి 40% అయితే మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. ఓసీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే 45% మార్క్స్ అనేటివి ఈ మన +2లో అయితే వచ్చి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ ఉంటారు. ఎవరైతే ఆంగ్లో ఇండియన్ కోటా లేదంటే స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ కోటాలో ఎవరైతే సీట్స్ పొందాలనుకుంటారో వాళ్ళకు కూడా సేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మరియు వాళ్ళకు కూడా సేమ్ ఫీ స్ట్రక్చర్ అనేది ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే 36% ఈ సిద్ధార్థ యూనివర్సిటీలో అయితే వాళ్ళు ఈ ఓయూ లేదంటే కేయూ ఏరియాకి సంబంధించి వాళ్ళైతే భర్తీ చేసుకునడానికి ఈ జీవోనైతే ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళు డైరెక్ట్ 36% అయితే ఆ ఓయూ కేయూ యూనివర్సిటీస్ నుంచి అయితే ఆ రీజియన్ నుంచి అయితే వాళ్ళు భర్తీ చేసుకునేదానికి ఛాన్స్ అయితే ఇచ్చారనమాట. ఇది రిజర్వేషన్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్లో స్పౌస్ పనిచేస్తున్నా లేదంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నా లేదంటే ఇతర డిపార్ట్మెంట్స్లలో పనిచేస్తుంటే వాళ్ళకైతే 15% ఈ రిజర్వేషన్ అనేది ఉండడం జరిగింది. దానికైతే సపరేట్ సర్టిఫికెట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో మీరు 10 నాన్ లోకల్ కేటగిరీ అనమాట. 10 ఇయర్స్ మన ఆంధ్రాలో ఉన్నా లేదంటే 10 ఇయర్స్ ఆంధ్రాలో ఉండి ఇప్పుడు బయట ఉన్నా కూడా వాళ్ళకైతే ఈ కోటాలో అయితే 15% కోటాలో అయితే వాళ్ళకు సీట్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. మీరు పూర్తి డీటెయిల్స్ మరియు అప్లై చేసుకోవడానికైతే dr.ntr.uhscp.inలో అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు. దీనికి 16వ తేదీ వరకు మాత్రమే టైం ఉందన్నమాట. అంటే 7 రోజుల టైం మాత్రమే మనకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి అయితే టైం ఇచ్చారు. కానీ అది కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఇలాంటివి అయితే ఎప్పుడు పెట్టుకోవాలన్న డీటెయిల్స్ అయితే మనకైతే ఇవ్వలేదు. ఎందుకంటే ప్రతిరోజు మనము ఈ సైట్ని అయితే ఫాలో అవుతుండాలి. మనకు ఎలాంటి ఇంటిమేషన్ అనేది ఉండదు. మనకు వెబ్సైట్లోనే మనం ఆ డీటెయిల్స్ అనేది కనుక్కొని మనము వెబ్ ఆప్షన్స్ వదిలినప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే సీట్ అలాట్మెంట్ కూడా మనకైతే ఉండడం జరుగుతుంది. అది కూడా మనం ఆన్లైన్లోనే చెక్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫర్ రిజిస్ట్రేషన్ అనమాట. మీకు రిజిస్ట్రేషన్కి ఏమేమి అవసరమవుతాయి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. నీట్ యూజీ 2024 రివైజ్డ్ ర్యాంక్ కార్డ్ అయితే ఉండాలి. అలాగే బర్త్ సర్టిఫికేట్ ఆర్ 10th మార్క్స్ ఉంటే సరిపోతుంది. మరియు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ ఫర్ ఇంటర్మీడియట్ మార్క్స్ కావాలి. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. స్టడీ సర్టిఫికేట్స్ దీనికి మళ్ళీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. స్టడీ సర్టిఫికేట్ అనేది మీకు 4th నుంచి అయితే అవసరం అవుతుంది. అవి ముఖ్యమైన డాక్యుమెంట్స్ అనమాట. అవి కంపల్సరీ మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అవసరం ఉండాలి. అవన్నీ కూడా 500 KB బిలోలో అయితే మీరు ముందే స్కాన్ చేసి పెట్టుకుంటే మీకు రిజిస్ట్రేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. అలాగే ఆధార్ కార్డు ఉండాలి. మరియు మీ ఫోటో మరియు సిగ్నేచర్ని అయితే ముందే స్కాన్ చేసి పెట్టుకోండి. అవి వచ్చి బిలో 100 KB అయితే ఉండాలన్నమాట. రెండు కూడా అవి బిలో 100 KB ఉంటే మీరు స్కాన్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ లింక్ మరియు ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ డిస్క్రిప్షన్లో చూసుకొని ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి. మరియు ఈ కౌన్సిలింగ్ వచ్చి 4 phases అయితే జరుగుతుందని ఇచ్చారు.
ఆల్మోస్ట్ 4 ఫేజెస్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ కౌన్సిలింగ్ 4 ఫేజెస్‌లో కౌన్సిలింగ్ అయితే 4 కౌన్సిలింగ్స్ అయితే జరుగుతాయన్నారు. ఎవరైతే సీట్స్ పొంది ఉంటారో మరియు వాళ్ళకి నచ్చని కాలేజీలో సీట్లు వచ్చిన వాళ్ళైతే సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్, ఫోర్త్ కౌన్సిలింగ్ ఇలా 4 కౌన్సిలింగ్‌లు అయితే ఉంటాయన్నట్టు హింట్ అయితే ఇచ్చారన్నమాట. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ అయితే నేను పెట్టే లింక్‌లో అయితే క్లిక్ చేసి ఈ కౌన్సిలింగ్‌కి అయితే రిజిస్టర్ చేసుకోండి. అలాగే మీరు ఫీజ్ పేమెంట్ ఆన్లైన్‌లో నెట్ బ్యాంకింగ్ ఆర్ డెబిట్ కార్డ్ లేదంటే క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసి అయితే మీరైతే పేమెంట్ అయితే చేయొచ్చు. 2,950 మరియు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 2,350 రూపాయలైతే పే చేయాలి. ఇందులో సబ్సీక్వెంట్ నోటిఫికేషన్ విత్ రిగార్డ్ టు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు వెబ్ కౌన్సిలింగ్ విల్ బి నోటిఫైడ్ ఇన్ ద యూనివర్సిటీ వెబ్సైట్ ఓన్లీ. అలాగే కాబట్టి ఈ యూనివర్సిటీ వెబ్సైట్లోనే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనం రెగ్యులర్గా ఈ సైట్ని అయితే ఫాలో అవుతూ ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ మీకు రిజర్వేషన్స్ ఎలా ఉంటాయనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఈ సీట్స్ కేటాయింపులో ఎస్సీకి అయితే 15% మరియు ఎస్టీకి అయితే 6% అయితే రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే బీసీఏకి 7% రిజర్వేషన్ ఉంటుంది. అలాగే బీసీబీకి 10% రిజర్వేషన్ ఉంటుందన్నమాట. ఈ మొత్తం సీట్లలో 33.3% అయితే ఉమెన్స్కి అయితే కేటాయించడం జరిగింది. అంటే 100లో 33 మంది లేడీస్కి అయితే ఈ కౌన్సిలింగ్లో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో, బీడీఎస్ కౌన్సిలింగ్లో వాళ్ళకైతే సీట్లు కేటాయించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1% మరియు బీసీడీకి 7%, అలాగే బీసీఈకి 4% అయితే రిజర్వేషన్ అయితే కేటాయించడం జరిగింది. అలాగే ఆంగ్లో ఇండియన్ వాళ్ళకి 1 సీటు, అలాగే ఆర్మీ ఇలాంటి ఎన్సీసీ, స్పోర్ట్స్ ఈ కేటగిరీలకు సంబంధించి 1%, 0.5% అలా ఉన్నాయన్నమాట. అవి కూడా నేను ఇక్కడ చూపిస్తాను. మీకు ఈ రిజర్వేషన్లో సీట్ కావాలంటే మాత్రం మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తహసీల్దార్ ఆఫీస్ నుంచి తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్. అలాగే ఇక్కడ టోటల్గా ఎస్సీ, ఎస్టీ రేషియో బీసీకి అయితే 29%, 15% మరియు 6%గా ఉంటుందన్నమాట. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి 10% అయితే రిజర్వేషన్ ఉంటుంది. దానికి మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్పాను కదా, ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే 33.3% అయితే రిజర్వేషన్ ఖచ్చితంగా ఇస్తారు. అలాగే 100కు 33 సీట్లు అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే ఇక్కడ ఆర్మీ వాళ్ళకి, నేషనల్ ఎన్సీసీకి, స్పోర్ట్స్ మరియు ఇలాంటి వాటికైతే 1%, 2%, 0.5% అయితే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆంగ్లో ఇండియన్ వాళ్ళకు కూడా రిజర్వేషన్గా 1 సీటుని అయితే కేటాయించడం జరిగింది. ఇక్కడ మీరైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే చదివి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ కౌన్సిలింగ్ సంబంధించిన ప్రతి డీటెయిల్ అయితే నేను వీడియో అయితే చేస్తూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్ వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ను కూడా మీరు క్లిక్ చేశారంటే నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్గా కూడా రావడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.